మణికర్ణిక ఘాట్. అది ఒకరి చావు, ఇంకొకరి బతుకు తీరు. నేను కళ్ళ ముందే చూశాను. ఒకరు చనిపోతుంటే వాళ్ళు చనిపోయిన శవం తోటి వీళ్ళకి బతుకు తీరు వస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నావు. నువ్వు కోట్లు సంపాదిస్తున్నావు, లక్షలు సంపాదిస్తున్నావు అని కాదు. నువ్వు ఎంతమందికి హెల్ప్ అయ్యావు అనేది కావాలి. ఆ పరమశివుడు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన వరం. నువ్వు చనిపోయినా కానీ నలుగురికి సహాయపడుతున్నావు. నీ కొడుకు కూడా దహనం తర్వాత నిన్ను వదిలేసి వెళ్తాడు, కానీ ఆ పరమశివుడు మటుకు నీతోటే ఉంటాడు. చాలా మంది యోగులు అక్కడ శవాల ముందు వచ్చి జ్ఞానం చేస్తారు. అది చూస్తుంటే ఒక్కొక్కటి గూస్ బంప్స్ వస్తుంటాయి. నేను డే టైంలో బోట్లో చూశాను, నైట్ టైం కళ్ళ ముందే చూశాను. అక్కడే కూర్చున్నాను. నైట్ 12 to 3 చాలా బాగుంటుంది. నాకు బేసిక్గా చాలా భయం, కానీ అక్కడికి వెళ్ళాక కొంచెం కూడా భయం అనిపించలేదు. గుడిలో ఉన్నట్టే అనిపించింది. అక్కడ ఒక గుడి బెండ్ అయి ఉంటుంది. అది అక్కడ చాలా మంది చెప్పే కథలు ఏంటంటే, శివుడు ఆ ఆత్మలన్నీ కూర్చోబెట్టి కథలు చెప్పుంటే నేను వింటానని బెండ్ అయింది అంటారు. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడెక్కడ తిరగాలి, స్టే ఎక్కడ ఉండాలి, ఎంత బడ్జెట్లో అవుతుందని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, లేదా పర్సనల్గా DM చేయండి, చెప్తాను.